హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. 2025 లో ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయంటారు? ఓకే, జనరల్గా ఎప్పుడైనా సరే ఏం జరుగుద్ది మార్కెట్లో అనగానే కొంతమంది కంపెనీలు ఉంటాయి, ఎనలిస్టులు అంటారు వాటిని, అంటే బ్రోకింగ్ ఫర్ములు. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు దీపావళి ఉంది, దాన్ని ముహూర్త ట్రేడింగ్ అంటాం. దీపావళి అప్పుడు ఏం చెప్తారు అంటే ఈ దీపావళిలో మళ్ళీ వచ్చే దీపావళి వరకు ఈ కంపెనీలు మంచిగా ఉంటాయి, ఇన్వెస్ట్ చేయొచ్చు అని కొన్ని బ్రోకింగ్ ఫర్ములు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2024 అయిపోతుంది, 2025లోకి వస్తాం ఇంకొక 5-6 రోజుల్లో. ఈ 2025లోకి ఏదైతే వస్తామో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ప్రజెంట్ మార్కెట్ సినారియోని బట్టి కొన్ని బ్రోకింగ్ ఫర్ములు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎవరు చేసినా ఒక 10 కంపెనీస్ లిస్ట్ ఇస్తారు. జనరల్గా మనం ఏం చూడాలి అంటే ఈ 10 కంపెనీస్ ఏదైతే లిస్ట్ ఉందో మళ్ళీ బ్రోకింగ్ ఫర్ములు పెద్ద ఏవైతే ఉన్నాయో, అంటే ఐసిఐసిఐ అనుకోండి, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, లేకపోతే మోతీలాల్ అని, ప్రభుదాస్, లీలాధర్ అని, ఇలా ఎవరైతే బ్రాండ్ ఉన్నటువంటి ఇండియా బుల్స్ అని, ఇండియా ఇన్ఫోలైన్, వీళ్ళందరూ కొన్ని వాళ్ళ ఇన్వెస్టర్స్ కోసం, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళ క్లయింట్ల కోసం, వాళ్ళ ఎవరైతే రీసెర్చ్ టీం ఉంటుంది ఆ టీం ఏం చేస్తారంటే రాబోయే రోజుల్లో ఈ షేర్లు పెరుగుతాయని ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పే లిస్ట్ ఏదైతే ఉందో మోతీలాల్ ఓస్వాల్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక బ్రోకింగ్ ఫర్మ్. మనము ఏ టీవీ ఛానల్ అంటే షేర్ మార్కెట్ సంబంధించిన ఏవైతే సిఎన్బిసి కానీ, జీ తెలుగు కానీ, అటువంటి ఏవైతే ఎకనామిక్ టైమ్స్, ఈటీ నవ్, ఈ ఛానల్స్ పెట్టినప్పుడు ఆ యాంకర్ దగ్గర మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ ఉంటాయి అనమాట అడ్వర్టైజ్మెంట్. అయితే అది పెద్దది, బాంబేలో ఉన్నటువంటిది బ్రోకింగ్ ఫర్మ్, అది కూడా షేర్ మార్కెట్లో ఉన్నది, షేర్ కూడా ట్రేడ్ అవుతుంది. వాళ్ళు 2025 కోసం ఒక 10 కంపెనీలు చెప్పడం జరిగింది. మనం ఆ 10 కంపెనీల గురించి ఎంతవరకు పెరగచ్చు, ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు మన వ్యూయర్స్కి చెప్తాం. అయితే ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ప్రాఫిట్ లాస్ ఏదైతే ఉందో అదంతా రిస్క్ తోటే కూడుకొని ఉంటుంది షేర్ మార్కెట్ అనేది. కాకపోతే మనం గమనించి ఎవరైతే ఇది చూస్తున్నారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని 10 కంపెనీలు రాసుకొని మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ సంప్రదించి వాళ్ళు కొనుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఓకేనా? ఇప్పుడు నేను 10 పేర్లు చెప్తా. ఫస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు జనరల్గా 2025కి ఏ సెక్టార్లు పెరుగుతాయి అనే దాని మీద వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఐటీ, హెల్త్ కేరు, బిఎఫ్ఎస్ఐ, రియల్ ఎస్టేటు, కొన్ని ఏవైతే కీలక రంగాలు ఉన్నాయో వాటిల్లో బాగా పెరుగుతుంది అని చెప్పేసి ఒక 10 కంపెనీలు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ 10 కంపెనీలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చెప్తాం అనమాట. ఇది ఎవరు ఇస్తున్నారు అంటే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు అనమాట. అయితే జనరల్గా ఇప్పుడు రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ కానీ తర్వాత డిజిటల్, ఈ కామర్సు, హోటల్స్, అటువంటి వాటిల్లో వాళ్ళు కొన్ని అన్ని రంగాల్లో కలిపి ఒక 10 కంపెనీలని ఇవ్వడం జరిగింది. ఆ 10 కంపెనీల్లో అన్ని సెక్టార్లు ఉంటాయి. అంటే ఫస్ట్ వచ్చి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు ఎవరైతే ఇది చూస్తున్నారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని కంపెనీ పేరు, టార్గెట్ ప్రైస్, అవి ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం వీళ్ళు పబ్లిష్ చేసే టైంకి, మనం చెప్పే టైంకి, రేపు వీళ్ళు ఎంటర్ అయ్యే టైంకి అవన్నీ బట్టి అవి ఉంటాయి అన్నమాట. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి టార్గెట్ వచ్చి 1550 రూపాయలుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి బ్యాంకింగ్ నెట్వర్క్, రిటైల్ బిజినెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని చూసుకోండి అని. అయితే ఇప్పుడు వీళ్ళు రికమెండేషన్ టైంలో ఉన్న ప్రైస్ అయితే 1299 రూపాయల్లో ఉంది. ఓకేనా? ఇది పబ్లిక్ సెక్టారు కాదు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఒక బ్యాంకు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ ప్రైవేట్ సెక్టార్లో. గవర్నమెంట్ బ్యాంక్ వచ్చి ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, అవి ఉంటాయి అనమాట. ఇది ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్. నెంబర్ 2 వచ్చి హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇది సాఫ్ట్వేర్కి సంబంధించింది, ఐటీకి సంబంధించింది. దీని టార్గెట్ వచ్చి 2300గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది 1893 ఆ రేంజ్లో ఉంది అని చెప్పడం జరిగింది. హెచ్సిఎల్ టెక్ ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్, నెంబర్ 2 హెచ్సిఎల్ టెక్నాలజీస్, నెంబర్ 3 ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టూబ్రో. ఇది ఏదైతే ఉందో మెట్రో కానీ అవన్నీ కట్టేది ఎల్ఎన్టీ వాళ్ళే. కాబట్టి అది రాబోయే రోజుల్లో బాగా పెరుగుతుంది అనేది. ఈ సంవత్సరం చాలా బాగా ఆర్డర్స్ రావడం జరిగింది మెట్రోకి. 4300 వాళ్ళు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3633లో ఉంది. 3. ఇక 4వది వచ్చి జొమాటో.
ఈ మధ్య కాలంలో జొమాటో, స్విగ్గీ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుందన్నా కానీ, పండగలన్నా ఈ ఈవెంట్ లేదున్నా కానీ జొమాటోకి ఆర్డర్ ఉంటుంది. వీళ్ళ టార్గెట్ వచ్చి ₹330గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ₹275 ఉంది జొమాటో. మూడో షేర్. ఇక తర్వాత 4 నామ్ ఇండియా అని ఉంది. ఇది నిప్పన్ లైఫ్ ఇండియా ఏఎంసి. ఇది అంటే ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. నిప్పన్ లైఫ్ ఇండియా ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అయితే ఇది 900గా వాళ్ళు టార్గెట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ₹750 రేంజ్లో ఉంది అనమాట. ఏదున్నా 20-25% మధ్యలోనే ఉన్నట్టుగా వాళ్ళు చూపిస్తారు. ఎక్కువ వస్తే మంచిదే. అంటే బ్యాంక్ వడ్డీలు, పోస్ట్ ఆఫీస్ వడ్డీలు కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. మరి అంటే ఏ గ్రూప్ షేర్స్ ఇవన్నీ కూడా అండర్ వాల్యూ కావు. ఏ గ్రూప్ షేర్స్ రాబోయే రోజుల్లో ఒకవేళ తగ్గినా మళ్ళీ పెరిగినప్పుడు ఫాస్ట్గా మూవ్ అయ్యేటటువంటివే ఇవి అనమాట. తర్వాత నెక్స్ట్ మ్యాన్కైండ్ ఫార్మా. ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది ₹3,140 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ₹2,909 మధ్యలో ఆ రేంజ్లో ఉంది. మనం ఏం చేయాలంటే ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో ఇది చూసుకొని వాళ్ళ టార్గెట్ ప్రైసు ఉన్న ప్రైసు చూసుకొని 20-25% లేదు 15-10% వచ్చింది ఎక్కడైతే ఎంటర్ అయిపోయి ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. అప్పటిదాకా 1 ఇయర్ దాకా ఉండక్కర్లే. ఇప్పుడు ఎంటర్ అయిండు 15-20% వచ్చింది రిటర్న్స్ అనుకోండి. ఎప్పుడో, ఎందుకంటే బడ్జెట్ ఉంది. జనవరిలో మళ్ళీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఆ మూమెంట్లో ఒకసారి మూమెంట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత లెమన్ ట్రీ హోటల్ ఉంది. ఇది టూరిజమును హాస్పిటాలిటీ. ఇది ₹190 టార్గెట్. ఇప్పుడు ₹151లో ట్రేడ్ అవుతుంది. 25% వరకు పెరగవచ్చు అని చెప్తున్నారు. తర్వాత పాలీక్యాబ్ ఇండియా ఉంది. ఇది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీ. ఇది 8,340 టార్గెట్. ₹7,077లో ఉంది. ఇది 18% వరకు రిటర్న్స్ వస్తాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. తర్వాత మ్యాక్రోటెక్ డెవలపర్స్. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది ఢిల్లీ బేస్డ్ కంపెనీ. దీన్ని లోదా అంటారు అనమాట, లోదా గ్రూప్. ఇది 1,770 టార్గెట్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1,400 ఆ రేంజ్లో ఉంది. 27% వరకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. తర్వాత సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ. ఇది ₹750 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ₹600లో ట్రేడ్ అవుతుంది. 25% రిటర్న్స్ రావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇవి ఈ 10 కంపెనీలు. ఇప్పుడు ఈ 10 కంపెనీలు వీళ్ళు ఏం చేయాలంటే ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని 1-2 సార్లు విని రాసుకొని వాళ్ళు ఎంటర్ ఎక్కడ వాళ్ళు చూసుకొని మళ్ళీ 15-20% రాగానే ఎగ్జిట్ ఇవ్వచ్చు. 20-25 అన్నారు అంటే 1 ఇయర్ మొత్తానికి అని కాదు. 1 ఇయర్కి రావచ్చు, మధ్యలోనే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వీళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది సింపుల్గా ఇది ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ సార్. సెలవు.